వెలసినాడ వాడవాడల చేరి రొక్కం ఇచ్చి చెల్వను వారణాసి పౌరవరులా చాలా బాగా పాడారు. ఇంతేనా ఇంకేమన్నాయా? ఇంతేనా ఏమండి? మా గురువు గారు ఈ స్వామి గారు చెప్పారు. అమ్మాయి ఊరకట్ట కదిలిచ్చిందండి. వారం కదిలిచ్చిందా? డబ్బులు వేయండి. ఇప్పుడే సరే నా గుండెలో నీ చూపులే డబ్బులు వేయండి. ఇంకా వేసాను అనుకున్నా. నువ్వు అనుకుంటావు అనుకుంటున్నా. పెట్టామబ్బా. పంతులు గారు నాదం
యాదాం అనుకుంటున్నా తీసని చెప్పయింది యాదాం అనుకుంటున్నా ఉండండి మన కూపు రావటం అమ్మాయి ఆపటం మన కూపు రావటం అమ్మాయి ఆపటం ఇదే సరిపోయే వారం ఉండండి ఉండండి ఏ రూపీస్ అంగళ ఉద్దన పాల సతుకు ఇక బతుకుపోండి ఇంతేనండి ఇంకా శెట్టి గారు వస్తూ వస్తూ మీరు ఒక జేబులు పెట్టుకొని రారా ఒక జేబులు పెట్టుకుని బస్సు ఎక్కుతుంటే ఏమైంది ఈ మూట అనుకొని ఆ మూట కొట్టారు తీయండి అసలు ఎందుకు వాడిని అనుకోవాలి అసలు వాడు ఎదురైనప్పుడే అనుకున్నా ఏదో లాభం వెళ్ళిందని రివ్వున సాగే రెపరెపలా ఏరుకోండి తినండి తినండి నా సొమ్మె తింటారు తినండి కూడు కుక్కలు కూడా తిన అసలు మీకు ఇబ్బందులు తినండి 100 నీ 100 శెట్టి గారు అది చేతికివ్వండి అది అది కాదండి వేసేటప్పుడు చెప్పొద్దు ఏమని కింద ఇవ్వకండి తీసి చేతిలో పెట్టినని చెప్పొద్దు ఏమన్నా శెట్టి గారు మా ఇంటికి వచ్చాక మేము ఏమంటే వేయాలి మేము తీయమంటే తీయాలి అంతా మా ఇష్టం అండి ఏమి వేసామో తీసే పనే లేదండి తీయననుకో తీయననుకో అమ్మా అంటే సొమ్మిచ్చోడు ఊరుకుంటాడంట అమ్మా చేద్దాం అనుకుంటున్నా తీయద్దు మా బాధలు మాకుంటాయి కొంచెం రోజుగా పుట్టబోయి అంటే వంగే పని నీకే ఉంది శెట్టి గారు అన్నారు టైలర్ గారు మా బాధలు మాకుంటాయి మంచి మంచి ముళ్ళకి వస్తాయి ఏమైంది నీకు ఎవరికి బరస్ట్ అయింది మాకు బరస్ట్ అయితే మిస్టర్ దగ్గర పోతే చాడ ముక్కెత్తే కవరప్ అవుతుంది మీకు బరస్ట్ అయితే చాట అప్పుకపోతే చాట గింజలు కూడా పుట్టవు వైశాల్యం ఎక్కువ కాదు చేద్దాం అసలు ఈ ఎయ్యటం ఎందుకు ఈ తీయటం ఎందుకు జేబులో ఊరికెవరు అమ్ముతారు ఊరికెవరు తీస్తారు శెట్టి గారు ఇది వచ్చిందండి అనమకిచ్చండి అబ్బా ఈ పాడతానికి అన్ని మిడిసి పాటు నా కోసమే నా ముస్తాబు భవానీ శంకరం పంతుల కోసమేగా అట్లా బాగా పళ్ళు రాలిపోతాయి ఎందుకు అమ్మ గదిలియా నా సెట్ పనికి రావు మయ్య సెట్ అయితే మేము కరెక్ట్ గా సెట్ అవుతుంది ఏమిటి సరే గాని ఏదన్నా కర్ణాటక కోక ఏం కోక కర్ణాటక కోక బాగారు అమ్మకి దుప్పట్లు నాకేమో ఏసీ లంగాలు ఏమి లంగాలు చిత్ర నీతో నేనేం చెప్పలా కొట్టుకు తాళం వేసామని మందుల కోసం తిరుగుతున్నామని మయ్య సాగు బతుకుల్లో ఉన్నాడని వాడు బొందలాగా ఉంది సావు అంటే సావు కాదు బతుకంటే బతుకు కాదు సత్యాడు సత్యాన్ని సంతోషంగా లోపల పోవటం బతికాడు ఆశలు దొరుకుని వెనక్కి రావటం ఏ సంగతి ఇది ఆల్చడండి ఇప్పుడు పర్వాలేదులేండి తమ దయ వల్ల తమ అమ్మగారి దయ వల్ల నిన్న నుంచి మా అయ్యకే ఆవేశం తగ్గి గొరకెక్కువైందిగా మీ నాన్నగారు బాగపోతే మీరేం సంతోషంగా ఉన్నారు ఓహో అదే నువ్వు ఈయన మాటలు నమ్మొద్దు ఏమిటి చెప్పేది అంతా అబద్ధం ఏంటి అమ్మ నేను గుడికి వెళ్ళామా అక్కడ మన అమ్మ వీళ్ళ నాన్న గుడి వెనక గంటసేపు గుసా 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 మాట్లాడుతున్నారే
అది కాదండి. ఏంటండి? మయ్యకి కొద్దిగా హుషారుగా ఉంటే మయ్య గుడి దగ్గర పోయి కొబ్బరికాయ కొట్టేస్తానన్నాడు. నేను సరేనన్నా. మయ్య గుడి దగ్గర పోయి మీ అమ్మ గుడి అనుకున్నాను. మా అమ్మ గుడానికి ఏం చేస్తుంది? ఏం పూజ చేస్తున్నా పూలు కోసుకుంటుందో మాకేమి తెలుసు. అబ్బా. మయ్యను చూసి మీ అమ్మంట ఇట్టందంట. ఈ మహేష్ వచ్చినప్పుడు ఊరుకున్నాడా? గబగబా వెళ్ళి గుస గుస గుస. ఈ గుసగుసలో ఏం జరిగిందో మీ అమ్మ ఏం చేసిందో మయ్యంట బిళ్ళ బీడుగా ఎరగ తీసుకొని పడ్డాడు. అయ్యో పాపం. పూజారి గారు కబురు చేసి సుబ్బారా నెయ్యి పని అయిపోయింది పోయిందని చెప్పాడు. తీసుకొని రా అన్నాడు. సంతోషంగా తీసుకెళ్ళి నరసరావుపేట ఆసుపత్రిలో చేర్పించా. ఇంకా తేళ్ళ ఉదయం చేర్చేటప్పుడు పైలేరియా అన్నారు, మధ్యాహ్నం వచ్చేటప్పుడు మలేరియా అన్నారు. ఇప్పుడు చెప్పారు అసలు విషయం. మయ్యకంట భగవంతుడి దయ వల్ల గనేరియా ఫీవర్ అంట. గనేరా ఏడ్తో అట్లా డబ్బు లేకుండా మేము అద్దు పొద్దు లేకుండా తిరగల. ఏమైంది? అట్టాడు డబ్బులు ఆడ మేము అద్దు పొద్దు లేకుండా తిరగలేదుగా. మా ఇంటికి గంగిరెద్దు ఎదురుతూ ఉన్నగా. మా ఇంటికి గంగిరెద్దు ఎదురుతున్నావుగా. ఎవరు మేము గంగిరెద్దులమా? అవునండి. మీరు ఇంటారు గాడి తప్పకుండా గానిగద్దులా తిరుగుతున్నాం. తొందరపడతానండి. ఏంటండి? ఏమండి అది కాదండి, ఉండండి. ఆలోచించండి, ధర్మం ఆలోచించండి. ఏమిటి ధర్మం? ఎన్ని రోజుల నుంచి తిరుగుతున్నాను, నా సొమ్మె ఎంత తిన్నారు ఆలోచించండి. ధర్మం ఎవరిదైనా సొమ్మే, ఎవరిదైనా వ్యవహారమే. అది కాదండి, ఇప్పుడు నన్ను ఏమైనా చేశారా, నాకేమైనా జరిగిందా ఆలోచించండి. అసలు ఎంత ఎంత సొమ్ము బాగొట్టుకున్నానండి. అసలు ఏమన్నా కొంచెం తడయిందా వ్యవహారం? అది కాదండి. ఏమండి ఇప్పుడు దాకా మీకేం కాలేదా? ఇప్పుడు దాకా ఏం కాలేదా? అది ఎవరినైనా అడగండి. అసలు బజార్లో ఏమనుకుంటున్నారు, అసలు సాతులూరులో సెంటర్లో ఏమనుకుంటున్నారు? శెట్టి గారు నరసరావుపేట సాతులూరు షెటిల్ బస్సు తిరుగుతున్నాడు. అసలు శెట్టి గారికి ఏం వైరం కాలేదట్టుంది అనుకుంటున్నాను. ఏమండి? ఏంటండి? ఏమండి? ఏమిటో ఏంటి మీ గోలేదు? అది కాదు మీ గోలేదు మధ్యలో, అది కాదు మీ గోలేదు మధ్య మా పంజరక మీద అత్తండి. అసలు మీ గోలేదు మడిసే ఇప్పుడు అంత ఉండాలి ఎవరు? ఏమండి? అది కాదండి, అది కాదండి. ఏంటండి? ఈ రోజు నన్ను ఏదో ఒకటి చేసి పంపించండి. ఏం చేయమంటారు? ఓవర్గా మాత్రం పంపించొద్దు. అంటే ఏమిటి? నన్ను ఏదో ఒకటి చేసి పంపించండి. చిత్ర ఏదో ఒకసారి చెయ్యవే. నన్ను పోయి నువ్వేమో కానీ బాగా పని ఏం పడతాడు బాగారు. నీకు బాగా 10 రోజుల పాటు గుర్తుండేటట్టు ఏదో ఒకటి చేసి ఇప్పుడు నిన్ను పంపాలి, అంతేగా? ఏం చేస్తావు? వాతలు ఏమైనా వేస్తావేంది నువ్వు? ఏదో ఒకటి చేస్తాం బాగారు. అది ఏదో నువ్వు ఒకటి చెప్పి ఏదన్నా సహాయం చేయవే కొంచెం. నన్ను ఏదో ఒకటి చేయమని ఏమండి? నన్ను వైనం చేయండి. ఏం చేయమంటారు? ఏదో ఒకటి చేసి నేను చూస్తున్నా.